హలో గైస్, వెల్కమ్ టు షేరు ఐడియాస్కి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మొత్తానికైతే ఆసరా పింఛన్ అయితే పెంచింది. ఆసరా పింఛన్ పెంచి డబ్బులు అయితే ఇవ్వబోతుంది. ఎవరికొరికి ఎప్పటి నుంచి అని దానిపై వీడియో క్లారిటీ చెప్తే చూడండి. ఛానల్ ఫేస్ మీగా మంచిగా ఫస్ట్ టైం వస్తే కదా సబ్స్క్రైబ్ చేసుకో, పక్కన బెల్ తీసుకోండి. ప్రతి ఒక్క లైక్ షేర్ చేయండి. ఇంకా డైరెక్ట్ టాపిక్ వెళ్ళిపోతా. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మొత్తానికి ఆసరా పింఛన్ అయితే పెంచారు. ఎలక్షన్ టైంలో హామీ అయితే ఇచ్చారు. ఎలక్షన్లో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో అధికారం వచ్చిన వెంటనే ఆసరా పింఛన్ అయితే పెంచి ఇస్తామని చెప్పారు. కాంగ్రెస్ అధికారం వచ్చి 6 నెలల పైన అవుతుంది, ఇంకా ఆసరా పింఛన్ అయితే పెంచలేదు. ఇటు ఏపీలో మనకైతే ఆసరా పింఛన్ పెంచి ఇస్తున్నారు కాబట్టి తెలంగాణలో కూడా ఇవ్వాలని ప్రజలు అయితే డిమాండ్ చేస్తున్నారు. మొత్తానికి ఆసరా పింఛన్ అయితే పెంచింది. వృద్ధులకి వితంతులకు 4,000, దివ్యాంగులకి అయితే 6,000 పెంచి ఇవ్వబోతుంది. ఇది ఈ నెల నుంచి కాదు, వచ్చే నెల ఆగస్టు నుంచి ఇస్తారంట. ఈ నెల నుంచి ఇద్దాం అనుకున్నారు, కానీ ఇంకా బడ్జెట్ అయితే ప్రవేశపెట్టలేదనేసి మనకైతే ఆగస్టు 1వ తేదీ నుంచి మనకైతే ఈ పింఛన్ అయితే ఇస్తారు, జూలై సంబంధించింది కాబట్టి మొత్తానికి అయితే ఇది ఒక శుభవార్త అని చెప్పొచ్చు. ఇంకా ఈ నెల సంబంధించింది ఎవరైనా పెన్షన్ తీసుకోకపోతే వెంటనే పెన్షన్ అయితే తీసుకోండి. మనకైతే ఈ రేపు అయితే పెన్షన్ అయితే ఇస్తారంట. ఈ పెన్షన్ అయితే ఆగస్టు నెల నుంచి పెన్షన్ అయితే ఇస్తారంట, ఆసరా పెన్షన్. కాబట్టి చాలా మందికి అయితే ఈ విషయం తెలియదు. ఇది ఒక శుభవార్త అని చెప్పొచ్చు. కన్ఫామ్గా మీ ఆధార్ కార్డు అయితే కన్ఫామ్గా అయితే ఉండాలి. పెన్షన్ తీసుకోవాలంటే రెడీ అయితే చేసుకోండి. వచ్చే నెల నుంచి మనకైతే ఆగస్టు 1వ తేదీ నుంచి ఆసరా పెన్షన్ అయితే మనకి పెంచి ఇవ్వబోతున్నారు. కాబట్టి ఇంకా అప్డేట్స్లో ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. ప్రతి ఒక్క లైక్ షేర్ చేయండి. ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసుకో, పక్క బెల్ ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.